నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ అనే సబ్జెక్ట్లో 4th యూనిట్ ఏంటిది నాలెడ్జ్ రిప్రజెంటేషన్ థర్డ్ యూనిట్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. అలా ఫస్ట్ టాపిక్ ఏంటిది నాలెడ్జ్ ఇంజనీరింగ్. నాలెడ్జ్ ఇంజనీరింగ్ అంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఒక నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్ తయారు చేయాలంటే ఒక నాలెడ్జ్ ఇంజనీరింగ్ చేయాలి. నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్ ఎందుకు తయారు చేస్తాం? బై అక్వైరింగ్ రిప్రజెంటేషన్ అండ్ మేనేజ్మెంట్ నాలెడ్జ్. సో ఇప్పుడు నాలెడ్జ్ ఇంజనీరింగ్ అంటే ఒక డిజైన్ చేయడం, కన్స్ట్రక్ట్ చేయడం, దాన్ని ఇంకా మెయింటైన్ చేయడం, ఒక నాలెడ్జ్ బేస్ సిస్టమ్. సో నాలెడ్జ్ బేస్ సిస్టమ్ని డిజైన్తో నుంచి మెయింటెనెన్స్ వరకు, సో ఈ కన్స్ట్రక్షన్తో కలిపి, సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని నాలెడ్జ్ ఇంజనీరింగ్ అంటారు. ఓకేనా, అర్థమైనా? ఇది ఇంపార్టెంట్. ఒక నాలెడ్జ్ బేస్ సిస్టమ్ తయారు చేయాలంటే నీకు నాలెడ్జ్ ఇంజనీరింగ్ అనేది చేయాలి. నాలెడ్జ్ ఇంజనీరింగ్ అనేది ఆ నాలెడ్జ్ బేస్ సిస్టమ్ తయారు చేయడానికి, డిజైన్ చేయడానికి, కన్స్ట్రక్ట్ చేయడానికి, ఇంకా మెయింటైన్ చేయడానికి. ఓకే, అర్థమైందా? సో ఎలా చేస్తావు అది? బై అక్వైరింగ్, రిప్రజెంటింగ్ అండ్ మేనేజింగ్. ఒక నాలెడ్జ్, పేర్లోనే నాలెడ్జ్. సో ఈ నాలెడ్జ్ బేస్ సిస్టమ్ చేయాలంటే నీకు ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి. సో ఆ నాలెడ్జ్ ఎట్లా చేస్తావు? అక్వైర్ చేస్తావు. అక్వైర్ చేసినాక ఏం చేస్తావు? దానికి ఆ సిస్టమ్కి అర్థమయ్యేటట్టు రిప్రజెంట్ చేయాలి. కొంచెం ఆ రూల్స్ని వీటిని అర్థమయ్యేటట్టు రాయాలి. సో మేనేజ్ చేయాలి నాలెడ్జ్. సో అందుకే ఇలా నాలెడ్జ్ని నువ్వు అక్వైర్ చేసి, రిప్రజెంట్ చేసి, మేనేజ్ చేయాలి. సో ఇది అంతా చేసుకుంటే ఒక నాలెడ్జ్ బేస్ సిస్టమ్ని డిజైన్ కాడ నుంచి కన్స్ట్రక్షన్ అండ్ మెయింటైన్ వరకు ఈ ప్రాసెస్ మొత్తాన్ని నాలెడ్జ్ ఇంజనీరింగ్ అంటే ఒక నాలెడ్జ్ ఇంజనీరింగ్ అంటూ ఉంటుంది. ఓకే, నువ్వు ఏం చేస్తావు? నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఏదైతే బ్రిడ్జ్ ఉంటుందో ఎక్స్పర్టైజ్ అంటే డొమైన్, ఇప్పుడు ఒక నాలెడ్జ్ ఆ డొమైన్ ఎక్స్పర్టీస్ దగ్గర ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఎక్స్పర్టీస్కి ఇంకా కాంపిటీషన్ మోడల్స్కి ఆ రెండింటి మిడిల్లో సో వాడుకున్న నాలెడ్జ్తో మనం ఒక మంచి కాంపిటీషన్ మోడల్ని తయారు చేస్తున్నాం. సో ఇది ఒక బ్రిడ్జ్ లెక్క పనిచేస్తాం నాలెడ్జ్ ఇంజనీరింగ్. దీనివల్ల ఏమవుతుంది? ఒక ఇంటెలిజెంట్ సిస్టమ్స్ వస్తున్నాయి. ఆ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ దేనికి పనికి వస్తున్నాయి? ఒక రీజన్ అండ్ సాల్వ్ చేయడానికి, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి పనికి వస్తున్నాయి. సో దీని కీ యాక్సెప్ట్స్ ఏంటిది? నాలెడ్జ్ ఇంజనీరింగ్ అంటే ఏంటిది? నాలెడ్జ్ని కలెక్ట్ చేయాలి ఫ్రమ్ డిఫరెంట్ డొమైన్ ఎక్స్పర్టీస్ నుంచి, మళ్ళీ ఇంకా వాటిని రిప్రజెంట్ చేయాలి ఒక మిషన్కి అర్థమయ్యేటట్టు, మిషన్ రిలేటెడ్ ఫార్మాట్లో అర్థమయ్యేటట్టు రిప్రజెంట్ చేసి దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటిది? మనం ఏదైతే సిస్టంలో చేస్తున్నామో ఆ సిస్టమ్స్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఎలాంటి సిస్టమ్స్లో ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ఎక్స్పర్టీస్ సిస్టమ్స్, లేకపోతే డిసిషన్ సపరేట్ టూల్స్లో కానీ ఏది నాలెడ్జ్ బేస్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, ఇంకోసారి చెప్తా. నాలెడ్జ్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు, నాలెడ్జ్ని ఎలెక్టింగ్ అంటే కలెక్ట్ చేయడం. ఎవరి నుంచి? డొమైన్ ఎక్స్పర్టీస్ నుంచో వేరియస్ నుంచో కలెక్ట్ చేయొచ్చు. సో ఆ కలెక్ట్ చేసి దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం అంటే మిషన్కి అర్థమయ్యేటట్టు, మిషన్ రీడబుల్, మిషన్ చదువుకునే విధంగా. సో మిషన్ రీడబుల్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తావు సిస్టమ్స్ లోపల. అది ఎలాంటి సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేస్తావు? ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో కానీ డిసిషన్ సపోర్ట్ టూల్స్ ఒక్కొక్కటి 2 టైప్స్ చెప్తున్నాను నేను. సో ఒకవేళ మీకు 2xలో పెట్టుకొని చూడండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కొంచెం డీటెయిల్గా మీకు అర్థం కావాలని. అంటే ఫస్ట్ టైం రిపేర్, సెకండ్ టైం అంటే తప్ప నేను ఓకే ఏమనుకోకండి. తర్వాత కీ కాంపోనెంట్స్ చూద్దాం నాలెడ్జ్ ఇంజనీరింగ్లో. ఫస్ట్ వచ్చేది ఒక నాలెడ్జ్ బేసిస్ సిస్టమ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనకి నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకోవచ్చు. సో దాన్ని నాలెడ్జ్ అక్యుములేషన్ అంటారు. సో మనం నాలెడ్జ్ గ్యాదర్ చేసుకోవచ్చు. కేవలం ఎక్స్పర్టీస్ అని కానీ చెప్తాను. సో నువ్వు ఎక్కడి నుంచో గ్యాదర్ చేసుకోవచ్చు నాలెడ్జ్ని. ఎక్స్పర్టీస్ నుంచైనా, డాక్యుమెంట్స్ నుంచైనా, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకొని, అబ్జర్వేషన్స్ చేసి, ఇంకా ఆటోమేటిక్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఇన్ని విధాలుగా నువ్వు నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకోవాలి. కానీ నీకు ఇట్లా వచ్చే ఛాలెంజ్ ఏంటి? టాక్టిక్ నాలెడ్జ్ ఉంటుంది. కొంచెం గ్యాదర్ చేసిన నాలెడ్జ్ని నువ్వు రిప్రజెంట్ చేయలేవు. సో ఇన్కంప్లీట్ ఉన్న ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు, ఇంకా వచ్చిన నాలెడ్జ్లో కొంచెం ఎక్స్పర్ట్ బయాస్, 2 విధాలుగా మాట్లాడుతున్నాడు వాడికి లేదు అట్లా అనమాట. సో ఇంకా ఇలా ఏ టెక్నిక్స్ వాడతామంటే నాలెడ్జ్ అక్యుములేషన్లో, నాలెడ్జ్ గ్యాదరింగ్కి ప్రోటోకాల్ అనాలిసిస్ కానీ, కాన్సెప్ట్ మ్యాపింగ్ అండ్ మిషన్ లెర్నింగ్ వాడతాం ఒక నాలెడ్జ్ని డిస్కవర్ చేయడానికి. ఇదంటే ఫస్ట్ స్టెప్, వన్ ఆఫ్ ద కీ కాంపోనెంట్స్ ఇన్ నాలెడ్జ్ ఇంజనీరింగ్. ఓకేనా, ఇంకోటి నాలెడ్జ్ రిప్రజెంట్. ఒక్కసారి నువ్వు నాలెడ్జ్ రిప్రజెంట్ వచ్చినాక నువ్వు ఏం చేయాలి? మిషన్కి అర్థమయ్యేటట్టు రిప్రజెంట్ చేయాలి. సో నాలెడ్జ్ రిప్రజెంట్. సో ఆ ఏదైతే గ్యాదరింగ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో స్ట్రక్చరింగ్ చేస్తావు. నాలెడ్జ్ని స్ట్రక్చరింగ్ చేస్తావు. ఎలా? ఒక ఫార్ములేషన్స్ ఉంటాయి, లైక్ ఫ్రేమ్స్ కానీ, రూల్స్ పరంగానో, ఆంటాలజీ పరంగానో, ఏంటిది ఆ సిస్టమ్కి యూజబుల్, అర్థమయ్యేటట్టు, ఆ సిస్టమ్ యూజ్ చేసుకునేటట్టు, సిస్టమ్కి అర్థమయ్యే ఫార్ములేట్ చేస్తావు. ఫ్రేమ్స్లో కానీ, రూల్స్లో కానీ, ఆంటాలజీ పరంగా. ఇట్లా సెకండ్ స్టెప్
నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకున్నాం, దాన్ని రిప్రజెంట్ చేసినాం, టెస్ట్ ఏం చేయాలి, నాలెడ్జ్ని వ్యాలిడేట్ చేయాలి. ఏంటి రిప్రజెంట్ చేసిన నాలెడ్జ్ అది యాక్యురేట్గా ఉందా, కన్సిస్టెంట్గా ఉందా విత్ రెస్పెక్ట్ టు దట్ డొమైన్ అట్లా. అంటే ఒకసారి గ్యాదరింగ్ అయిపోయింది, ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, నాలెడ్జ్ కన్సిస్టెన్సీ ఉన్న ఎక్కడ ఉన్న చెక్ చేసుకుని నెక్స్ట్ ఏంటిది నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో అంటే ఇంకోసారి అంటే అయిపోయినాక నాలెడ్జ్ని సిస్టమ్ ఎన్కోడింగ్ చేయాలి. ఎన్కోడింగ్ నాలెడ్జ్ ఏంటంటే సిస్టమ్ లైక్ యూజింగ్ ప్రోలాగ్, ఎల్ఐఎస్పి ఆన్ మోడల్ ఏఐ ఫ్రేమింగ్ అని వాడి మనము సిస్టంలోకి మన నాలెడ్జ్ ఎన్కోడింగ్ చేయొచ్చు. ఇక లాస్ట్కి మెయింటైన్ అయితే నాలెడ్జ్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఓకే, అప్డేటింగ్ నాలెడ్జ్ బేసెస్ టు రిఫ్లెక్ట్ న్యూ ఇన్ఫర్మేషన్, కొత్త ఇన్ఫర్మేషన్ వస్తే నాలెడ్జ్ అప్డేట్ అవ్వాలి. ఇంకా ఒకవేళ డొమైన్లో ఏమైనా చేంజెస్ వస్తే అప్పుడప్పుడు అప్డేట్ చేస్తున్నారు. సో ఇదంతా కీ కాంపోనెంట్స్. ఫస్ట్ నాలెడ్జ్ గ్యాదర్ చేసుకొని తర్వాత ఏం చేస్తున్నాం, అది నాలెడ్జ్ గ్యాదర్ చేసుకుంటున్నాం కదా. నెక్స్ట్ ఏంటిది ఫస్ట్ నాలెడ్జ్ గ్యాదర్ చేసుకుని దాన్ని మంచి విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం మిషన్ కదా. తర్వాత వ్యాలిడేట్ చేస్తున్నాం, తర్వాత ఇంకేం చేసేస్తున్నాం, ఇంప్లిమెంట్ చేస్తున్నాం, నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేసేసి లాస్ట్కి మెయింటెనెన్స్ చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఈ స్టెప్స్ చూద్దాం. చెప్పిన కీ కాంపోనెంట్సే షార్ట్ ఫామ్లో అనుకోండి. సో ఏదైనా ఒక నాలెడ్జ్ ఇంజనీరింగ్ చేయాలంటే ఇలా ఈ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆ డొమైన్ ప్రాబ్లం డొమైన్ని నువ్వు కనిపెట్టుకోవాలి. తర్వాత దాని లోపల ఏదైతే డొమైన్ కనిపెట్టినావో ఆ ప్రాబ్లం డొమైన్, దాంట్లో కావాల్సిన నాలెడ్జ్ అంతా గ్యాదర్ చేయాలి, ఎక్వైర్ చేయాలి. సెకండ్ తర్వాత ఏ టెక్నిక్స్ వాడాలనుకుంటున్నావు, ఎలా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నావు, నువ్వు రూల్స్ పరంగా ఫ్రేమ్స్ పరంగా ఏ విధంగా నువ్వు రిప్రజెంట్ చేయాలనుకుంటున్నావు. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, టెస్ట్ చేయాలి సిస్టమ్. ఒక్కసారి అది వర్క్ అయిపోయాక మెయింటెనెన్స్ చేస్తూ ఎప్పటికప్పుడు నాలెడ్జ్ బేస్ని అప్డేట్ చేస్తుంటే సరిపోయింది. అర్థమైనా? ఫస్ట్ ఏం చేస్తావు, ఒక డొమైన్ ప్రాబ్లం డొమైన్ తీసుకొని దానికి సంబంధించిన నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకోవాలి. సెకండ్ టార్ట్స్ ఏం చేయాలి, ఏ విధంగా ఏ టెక్నిక్ వాడిని రిప్రజెంట్ చేసాం చూస్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి టెస్ట్ చేయాలి. తర్వాత ఎప్పటికప్పుడు నాలెడ్జ్ బేస్ని అప్డేట్ చేస్తూ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. ఇక దీని అప్లికేషన్స్ వచ్చేసరికి ఎక్కడెక్కడ వాడతారంటే నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో, ఓకే, మెడికల్ డయాగ్నోసిస్ సిస్టమ్స్లో కానీ, రోబోటిక్స్, ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో వాడతారు. కానీ దీంట్లో వచ్చే ఛాలెంజెస్ ఏంటంటే స్కేలబిలిటీ. ఎందుకంటే లార్జ్ నాలెడ్జ్ బేస్ ఉంటే దాన్ని మేనేజ్ చేయడం కొంచెం కష్టం. సో స్కేలబుల్ ఇష్యూస్ వస్తాయి. ఇంకా అంబిగ్యూస్. సో హ్యాండిలింగ్ యూసేజ్ కానీ కాంటెక్స్ట్ డిపెండెంట్ నాలెడ్జ్ని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. ఇంకా ఇంటర్ప్రెటబిలిటీ, ఎందుకంటే మనం నాలెడ్జ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకొస్తాం కాబట్టి ఇంటర్ప్రెటబిలిటీ ఇష్యూస్ వస్తాయి. దీస్ ఆర్ ద ఛాలెంజెస్. దాంట్లో నాలెడ్జ్ ఇంజనీరింగ్ గురించి.